సారీ, నువ్వెవరో నాకు తెలీదు. చెప్పండి, మీ అల్లుడికి ఎంత ఇమ్మంటారు? ఆంటీ నిజం చెప్పండి, మీనాక్షికి నేను చేసుకోవడం ఇష్టమేనా? నాకు ఇష్టం లేదని ఎవరు చెప్పారు? శ్రావణ్, నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. మీనాక్షి పెళ్లికి ఒప్పుకున్నాకే మేం కూడా ముందుకు అడిగేశాం. అక్క, మీనాక్షిని పైకి తీసు. శ్రావణ్, మీనాక్షి సాత్విక్ చేసిన పని వల్ల తను చాలా డిస్టర్బ్ అయింది. అందువల్లే అలా ఉంది తప్ప నీ మీద ప్రేమ లేక కాదు, ఈ పెళ్లి నచ్చక అంతకన్నా కాదు. అర్థమైందనుకుంటా. ఓ సారీ అక్క, ఇంతమంది ఇక్కడ ఇంత ఆనందంగా ఉంటే ఇందులో తన పార్టిసిపేషన్ లేదన్న బాధతో. నో, ఐ డిడ్ ఎ మిస్టేక్. మీనాక్షికి సారీ చెప్పాలి. అవును, నువ్వు వెళ్ళక్క, నీ పని చూసుకో. నేను మీనాక్షికి సారీ చెప్పి గుంజేళ్లు తీసి వెళ్తాను. అమ్మో, నేనే అనుకున్నాను మీ బ్యాచ్ అంతా తిక్కొల్లలానే ఉన్నారే. అమ్మ మీనాక్షి, మీనాక్షి, ఏంటమ్మా ఇది? ఏమైందని? ఎందుక ఏడుపు? ఏం లేదు దినా. అరే ఏమైంది? శ్రావణ్ అలా అన్నాడనా? ఏం లేదు దినా, ఏం లేదన్నానుగా, వదిలే. అదేంటి, నాతో పంచుకోకూడదా? నీ బాధ పంచుకోవడానికి నేను పనికిరానా? అది ఏం లేదన్నానుగా, వదిలే. చూడమ్మా, మనసులో బాధ చెప్పుకుంటే తగ్గడం ఒకటే కాదు, బాధల్లోంచి బయటపడడానికి మార్గం కూడా దొరుకుతుంది. చెప్పమ్మా, ఏంటి నీ బాధ? వదినా, చెప్పమ్మా, ఏంటి నీ ప్రాబ్లం? అది వదినా, అంటే నేను సాత్విక్ ని మర్చిపోలేకపోతున్నావా? చెప్పమ్మా, అంతేనా? అది సిగ్గుపడాల్సిన విషయం ఏమాత్రం కాదమ్మా. ప్రేమ అన్నది సంప్రదాయం కాదు, బలవంతంగా ఆచరించడానికి స్వాతంత్ర్యం, స్వేచ్ఛగా ప్రకటించాలి. చెప్పు, అదే కదా నీ సమస్య? ఏడుపు జాలిని పుట్టిస్తుంది, ధైర్యం జేజేలు కొట్టిస్తుంది. ధైర్యం ఇంకెక్కడ ధైర్యం వదినా? నాన్న మొండితనం కోపం ముందు, అలాగే వదిన పంతం పట్టుదల ముందు నా ధైర్యం ఎందుకు పనికిరాదు వదినా. మరి ఏం చేయదలుచుకున్నావు? తల వంచదలుచుకున్నాను. అంటే మనసులో సాత్విక్ నుంచుకొని శరీరాన్ని శ్రావణ్కిస్తావా మీనాక్షి? ఈ జన్మకింతే వదినా. తప్పదు. ఇప్పుడు సాత్విక్ ని చేసుకుంటానంటే నాన్న సాత్విక్ ని చంపకుండా వదలడు. వదినా
నా పెళ్లి శ్రావంతో జరిపించక మానదు. మరి సంబంధం కుదుర్చుకున్నాక అన్నీ సవ్యంగా జరిపించాలి కదా మీనాక్షి. ఇందులో నువ్వు శ్రవణ్ మాత్రమే కాదు, మీ 2 కుటుంబాలు, మీ 2 వంశాలు, వాళ్ళ పరువు, ప్రతిష్ట, గౌరవం ఎన్ని ముడిపడి ఉంటాయి. ఈ పెళ్లి కాదంటే మీ నాన్న నిన్ను సాత్విక్ని చంపడం సంగతి సరే, ఆయన మాత్రం ఆ తర్వాత బతికుండగలరా? ఆయన కూడా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటారు. మొత్తం అందరి జీవితాలు నాశనం అయిపోతాయి కదమ్మా. చూసావా, ఇంత ధైర్యం చెప్పిన నువ్వే చివరికి నా ప్రేమను పక్కన పెట్టి మిగతా విషయాల గురించి ఆలోచిస్తున్నావు. ఎవరైనా అంతే వదినా. అందుకే మౌనంగా తల ఉంచుతున్నా, ఆ భగవంతుడి మీద భారం వేసి బ్రతుకుతున్నా. ఏదన్నా అద్భుతం జరగకపోతుందా? సాత్విక్తోనే నా పెళ్లి జరగకపోతుందా అన్న ఆశ మాత్రం తాళి మెడలో పడే క్షణం వరకు చచ్చేలా లేదు. ఆలోపే నా ప్రాణం పోతే బాగుండేది అనిపిస్తుంది వదినా. మరిది గారు, మీనాక్షికి ఏ రంగు ఇష్టమో కనుక్కుంటాన్నారు. కనుక్కున్నారా? కనుక్కున్నా వదిన గారు. మీనాక్షి టేస్ట్ పూర్తిగా అర్థమైంది. మరి అలాంటివి తీసుకున్నారా? మీనాక్షి కోరింది ఇవ్వడానికి ఇది బొమ్మల పెళ్లి కాదు వదిన గారు. ఆలోచిస్తాను. రేయ్ అన్నా, ఆ సాత్విక్ గాడు మీనాక్షమ్మని కలవడానికి ట్రై చేస్తే ఎక్కడ ఉన్నావన్నది కూడా చూడకుండా నరికి పారేయండి నా కొడుకుని. మిగతాది నేను చూసుకుంటాను. కనిపించగానే కాల్చి పారేయండి. ఇంకోసారి ఫోన్ చేయకపోయావా? బావ గురించి లేటెస్ట్గా ఏమైనా విషయాలున్నాయేమో తెలుస్తుంది. లేదు సాత్విక్, రాజారాం అంకుల్ మన ఫ్యామిలీ ఫ్రెండ్. బావ గురించి ఏ విషయం తెలిసినా వెంటనే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. ఐశ్వర్య, అంకుల్, బావ ఎక్కడున్నాడో తెలిసిందా?
తన ఇంజరీ గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? మీతో పాటు తీసుకురాలేదా? చెప్పండి అంకుల్, బావ ఎక్కడున్నాడు? అక్క బావ గురించి ఒకటే టెన్షన్ పడుతుంది. చెప్పాను కదమ్మా, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదని. తన కోసం అన్ని హాస్పిటల్స్లోనూ ఎంక్వైరీ చేశాం, కానీ ఎక్కడా తన గురించి తెలియలేదు. కానీ ఎక్కడో తనకు తానే సీక్రెట్ గా ఉన్నాడు. తను బయటకు వస్తే గాని విషయాలు తెలియవు. తను బయటికి రావాలంటే ఎలా అంకుల్? ఏం చేయాలి? అదే అర్థం కావటం లేదమ్మా. తను బయటకు వస్తే తను పోలీసులకు దొరికిపోవడమే కాకుండా తను నిర్దోషి అని ప్రూవ్ చేసుకునే స్కోప్ లేకుండా పోతుందని తను బయటికి రావట్లేదు అనుకుంటున్నాను. మాకు అనుమానం ఉన్న అన్ని ఏరియాల్లోనూ మా వాళ్ళని మఫ్టీలో ఉంచాను. అందులో అలేఖ్యల్లో కూడా ఉంది. ఒకవేళ సంతోష్ మా వాళ్ళకి దొరికితే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా కాక మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే అతను ఎలా అయినా సరే ఒప్పించి నాకు లొంగిపోమని చెప్పండి. నేను మెజిస్ట్రేట్ గారి దగ్గర తీసుకెళ్లి అతను డైరెక్ట్ గా లొంగిపోయేలా ఏర్పాట్లు చేస్తాను. సరేనమ్మా, టెన్షన్ ఏం పడాల్సిన అవసరం లేదమ్మా. చాలా థ్యాంక్స్ అంకుల్. మా బావ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మాకు హెల్ప్ చేస్తున్నారు. అంకుల్, బావ గురించి ఏ విషయం తెలిసినా నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. బావ మిమ్మల్ని కలిసేలా నేను చూసుకుంటాను. ఓకే. ఐశ్వర్య, సంతోష్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒంటరిగా బయటికి రావద్దని చెప్పండి. తెలుసుగా, సంతోష్ మీద ఆల్రెడీ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఉన్నాయి. ఏమాత్రం తేడా వచ్చినా మనం పడ్డ కష్టమంతా వృధా అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ హిమ్. వస్తానమ్మా. ఆరోగ్యం జాగ్రత్త. సాత్విక్, ఐశ్వర్ని జాగ్రత్తగా చూసుకో. అలాగే అంకుల్. ఓకే. భగవంతుడా, నాకే ఎందుకెందుకు కష్టాలు? నేనెవ్వరికీ ఎలాంటి ద్రోహము చేయలేదు. ఇన్ని రోజులు భర్త ప్రేమకు నోచుకొని నేను ఆ ప్రేమను పొందే సమయానికి భర్తే దూరం అవుతున్నాడు. నాకెందుకు ఈ శిక్ష? దీనంతటికి కారణం నేనే. అసలు నేను మీనాక్షిని ప్రేమించి ఉండకపోయి ఉంటే అక్క బావ సంతోషంగా ఉండేవాళ్ళు. కడుపుతో ఉన్న అక్కని బావ కంటికి రెప్పలా చూసుకునేవాడు. హ్యాపీగా ఉండాల్సిన కాపురాన్ని నా ప్రేమతో, కేవలం నా ప్రేమ కోసం అల్లకల్లోలం చేశాను. తప్పు చేశాను. మీనాక్షిని మొదటి చూపులోనే ప్రేమించి ఉండకపోతే ఆ శ్రావణ్తో గొడవ జరిగేదే కాదు. ఎక్కడో తప్పు జరిగింది. ఈ లెటర్ రాసింది నువ్వు కాదు, ఈ ప్రేమ లెక్క రాసింది నువ్వు కాదు, ఈ టికెట్ పంపింది నువ్వు కదా. ఆ లెటర్ రాసింది నేనే. నీ లవర్కి నేను లెటర్ రాయడం ఏంటి? నా ఫీలింగ్స్ నా మీనాక్షికి చేరడం అనేదే నాకు ముఖ్యం. నా ఫీలింగ్స్ నాకన్నా బాగా తెలిసిన వాడివి నువ్వు. అందుకే ఈ లెటర్ నువ్వే రాయాలి. ఎస్, తప్పు జరిగింది. ఆ శ్రావణ్ గాడి వల్లే ఈ తప్పంతా జరిగింది. నా చేత రాయించుకున్న లెటర్ని నాయకులకు దొరికేలా చేసి తప్పంతా నాదే అన్నట్టు కావాలని క్రియేట్ చేశాడు. నన్ను మీనాక్షిని విడదీయాలనే కాకుండా అలేఖ్యకు ఐశ్వర్యకు మధ్య ఉన్న గొడవని ఇంకా పెద్ద చేశాడు. రే శ్రావణ్,
నిన్ను వదలనురా. నీ అంతు చూస్తా. రేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏంటి నువ్వు చేస్తోంది? ఏమైంది నీకు? ఎందుకు నా బట్టలు సర్దుతున్నావు? ఏం జరిగింది? అడిగితే మాట్లాడవేంటరా? సమాధానం చెప్పు. రే, నిన్నే అడిగేది. ఎక్కడికి రా? నువ్వు ఊరెళ్తున్నావు. నేను ఊరేయటం ఏంటి? నేను ఊరేయటం ఏంట్రా? ఎవరు చెప్పారు నీతో? ఒకళ్ళు చెప్పేదేంటి? నేనే డిసైడ్ చేశా. అమ్మ ఊరెళ్ళిందిగా, నువ్వు కూడా వెళ్ళు. పిచ్చివాగుడు వాక్కు. ఏమైందో చెప్పు. ఏం వెదపని చేశావు? ఏం జరిగింది? నీలాంటి వాళ్ళని నమ్ముకుంటే ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే నేను అనుకున్నది జరగాలని నిన్ను బయటకు పంపిస్తున్నా. వెళ్ళిరా. రాయ్, ఏం చేస్తున్నావు? ఏదో చేయబోతున్నావు. మర్యాదగా ఏం చేయబోతున్నావో చెప్పు. నాయకర్ విషయంలో ఏదైనా నిర్వాకం వెలగబెడుతున్నావా? చెప్పు. నాయకర్ని ఏమైనా చేయాలని చూస్తున్నావా? నాయకర్ని కాదు, నాయకర్ కూతురికి శోభనం చేయబోతున్నాను. ఏంట్రా? ఏంటి నువ్వు చెప్తోంది? నిజం. రాస్కెల్, నేను చెప్పిందేంటి, నువ్వు చేస్తోందేంటి? మీనాక్షితో నీ పెళ్లి ఎంత ముఖ్యమో చాలాసార్లు చెప్పాను నీకు. బుర్రకే కదా? పెళ్లి అయ్యేదాకా పిచ్చి వేషాలు వేయొద్దని చెప్పానా లేదా? ఈ విషయం నాయకుడికి తెలిస్తే నిన్నే కాదు, నిన్ను కన్నందుకు నన్ను కూడా నరికి పోగలెడతాడు. అయినా పెళ్లి 10 రోజులు పెట్టుకుని ఈ దిక్కుమాలని కక్కురుదేంట్రా నీకు? తర్వాత ఎలాగో మీనాక్షి నీ పెళ్ళామే కదా. ఎవడు చెప్పాడు నీకు 10 రోజుల్లో పెళ్ళవుతుందని? ఆ? ఎవడు కూసాడు 10 రోజుల తర్వాత నా పెళ్ళంగా మిగులుతుందని? జాతకాలు రాయించావా? చెప్పు. అది నా పెళ్ళామని నువ్వు గ్యారంటీ రాసిస్తావా? పెళ్ళైతే పెళ్ళాం కాకుండా ఎక్కడికి పోతుందిరా? వాడితో లేచిపోతుంది. ఆ సాత్విక్ గారితో లేచిపోతుంది. దాని వలస చూస్తే పెళ్ళయ్యేదాకా కూడా ఆగేలా లేదు. ఈ రోజో రేపో. ఏంట్రా నువ్వు చెప్పేది? అర్థం కావట్లేదా? అది ఆ సాత్విక్ గాడిని బాగా మరిగింది. నిన్ను వదిలి ఉండలేకపోతున్నా. ఏదో ఒకటి జరిగి వాడితో పెళ్ళైతే జెండా పీకేస్తానని ఆ కొంపలో వాళ్లతో కోడైకొస్తుంది. గుళ్ళో దేవుడి సమక్షంలో వాణ్ణి వాటేసుకొని వదలకుండా పట్టుకుంది. నా కళ్ళతో చూశాను. నో, అలా జరగడానికి వీల్లేదు. నో, అలా జరగడానికి వీల్లేదు. మీనాక్షి పెళ్లి నీతోనే జరగాలి. ఆ నాయకర్ నాకు వియ్యం కూడా తీరాలి. ఆ అది నువ్వంత కమిట్మెంట్తో ఉన్నావు కాబట్టే ఈ పెళ్లి ఎలాగైనా జరిగేలా చేయాలని ప్లాన్ చేశా. అర్థం కాలేదా? ఈ జనరేషన్ గ్యాప్తో చచ్చిపోతున్నాను. పెళ్లికి షాపింగ్కి వెళ్ళాలి, మీనాక్షికి డబ్బులిచ్చి పంపిమని ఆ నాయకుడికి చెప్పాను. అతను ఇప్పుడు పంపిస్తాడు. మీనాక్షి రాగానే మత్తు మందిచ్చి మొదటి రాత్రి కానిస్తాను. ఒక్కసారి అలా కమిట్ అయ్యాక అది దానబ్బా ఇద్దరు చచ్చినట్టు కమిట్ అయి మన కాళ్ళ దగ్గర పడుంటారు. నువ్వు కోరుకున్నట్టు పెళ్లి జరుగుతుంది, నేను కోరుకున్నట్టుగా కక్ష తీరుతుంది. సరేరా, అర్థమైంది. నాకు ఈ పెళ్లి జరగడం మాత్రమే ముఖ్యం. అది జరిగేలా చూడ్డానికి నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో చెయ్యి. ఆఖరికి మీనాక్షి శవానికి తాళి కట్టినా నాకు అభ్యంతరం లేదు. నాయకర్ నిన్ను అల్లుడిగా ఒప్పుకోవాలి, అంతే. ఇక నీ ఇష్టం. నా మీదున్న కోపంతో మీనాక్షి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా? నిన్ను చంపేస్తాను రా, చంపేస్తాను. రేయ్, నువ్వేం చేసినా నాకు అది హెల్ప్ అవుతుందే గాని నన్నేం చెయ్యదు. రేయ్, నీకు బాడీ పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. నేనే నీ చేత మీనాక్షికి లవ్ లెటర్ రాయించిన నువ్వే రాసావని అందరూ నమ్మారు. ఇప్పుడు నువ్వు ఆవేశంలో నా పైన అటాక్ చేస్తే
నీ ప్రేమకు నేను అడ్డొస్తున్నాననే కోపంతో ఇలా చేసావని అంటాను. అప్పుడు నాయకరే కాదు, నాయకర్ కూతురు, అదే నీ ప్రియురాలు మీనాక్షి కూడా నిన్నే అపార్థం చేసుకుంటా. చూసావా, పెద్దలు ఊరికనే అనలేదు, తన కోపమే తన శత్రువు అని. రే శ్రావణ్, నేను నీలా బలహీనతలు నమ్ముకోలేదు, బలాన్ని నమ్ముకున్నాను. మా ప్రేమ నీకు బలహీనతలా అనిపిస్తే అదే ప్రేమ నాకు గెలవగలనన్న బలాన్ని ఇస్తుంది. రే సాత్విక్, డైలాగ్ వద్దురా. నువ్వు నేను ఈ లవ్ రేస్లో ఉన్నాం. రేస్లో గెలవడానికి నేను ఏమైనా చేస్తాను, అర్థమైందా? ఏమైనా చేస్తాను. నువ్వు రేస్లో గెలవడానికే ఏమైనా చేస్తావు, కానీ నేను మీనాక్షి కోసమే ఏమైనా చేస్తాను. మీనాక్షి నాది, నాది, ఎప్పటికైనా నాదే అని ఫిక్స్ అయిపో. చూద్దాం, అది చూద్దాం. నువ్వెప్పుడు నన్ను ఓవర్టేక్ చేయలేవు. ఇప్పుడే వెళ్తాను, నీ గురించి మీనాక్షికి మొత్తం చెప్పేస్తాను, నీ అంతు చూస్తాను. ఆల్ ది బెస్ట్. పూర్ ఫెలో. మీనాక్షి, యు ఆర్ ఫినిష్డ్. నీ ప్రేమకి నీ భవిష్యత్తుకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. ఆ ఫుల్ స్టాప్ నే నీ జీవితాంతం మాయని మచ్చలా చేయకపోతే నా పేరు శ్రావణే కాదు,